प्रवर्तते। కట్టడాలను సంరక్షణ దిశగా తీసుకుని పోవాలని, దేశ సంపదను నాశనం చేసే గుప్త నిధుల వేటగాళ్లను తరిమి కొట్టాలని సమాచారం తెలిసిన వెంటనే దగ్గరలోని సంబంధిత అధికారులకు విషయం తెలపాలని డైమండ్ బాబా కోరుతున్నాడు. చెప్పేది జాగ్రత్తగా వినండి. మనలో ఇద్దరు నిధిని తవ్వాలి, మరో ఇద్దరు ఎటువంటి భూత ప్రేత పిశాచాలు మన దగ్గరికి రాకుండా మంత్రపు నీళ్లు చుట్టూ చల్లుతూ ఉండాలి. అయితే మనిద్దరం ఆ నిధిని తవ్వుదాం. వీళ్ళిద్దరూ నీళ్ళని చల్లుతుంటారు. ఏమంటారా? నేను ఓకే గాని వీడే పిరికేదవా ఏ క్షణంలో ఎలా ఉంటాడో తెలీదే. నిధి మాట పక్కన పెడితే బీర్లు తాగడానికి మనం బతికుండాలి కదరా. నాకు ఆ నమ్మకం ఉంది, పదండ్రా. యారా చల్లమంటారా మంత్రం నీళ్ళు? వీడు ధైర్యానికి తక్కువ, ఎటకారానికి ఎక్కువ. తొందరపడితే పైకి పోతావురా పాపినా కొడక. ఎవడ్రా నువ్వు? కోట రక్షకుణ్ణి. అయితే కోటను వదిలి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే మీ క్వశ్చన్స్ నాకు వినబడవు తంబి. బట్ మీరు చేస్తున్నది రాంగ్. కోట వదిలి వెళ్ళిపోమ్మంటున్నా. రిపీట్ చేసి చెప్పడానికి నేను లెక్చరర్ని కాదు బే. అమ్మో డైమండ్ బాబా. ఏమండి కాఫీ అక్కడ పెట్టు. చంద్రిక, దాసన్ ఎక్కడికి వెళ్ళాడు నీకేమన్నా చెప్పాడా? లేదండి. అదేంటయ్య గారు అలా అడిగేశారు? రాత్రి అమ్మగారితో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెమ్మని దాసనకు చెప్పమని చెప్పారు కదా, అందుకే మార్కెట్కి వెళ్ళా. నా 2 చేతులు నిండుగా కూరగాయలు పట్టుకొచ్చిన. అమ్మగారు వీటిని కాస్త చూసుకుని వాడుకోవాలి. చాలే బాగా తెచ్చావు. అయ్యగారు విషయం ఏంటో చెప్పు దాసన్న. మార్కెట్ అంతా గుసగుసయ్యా. ఏంటా గుసగుస? మరేమో ఆ కోట పైన రాత్రి 4 వేసేశారంట అయ్యగారు. ఏంటి నువ్వు చెప్పేది? నేను విన్నది నిజమేనా? నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ బంగారం మీద ఒట్టండయ్యా. వారిని చంపేసి వాడి పేరు రాసి పోయాడంటయ్యా. వాడి పేరేందో ఎరికైందా? వాడి పేరు డైమండ్ బాబా అంట. డైమండ్ బాబానా?
ఇవాడు వాడు నేను స్కెచ్ చేసిన ప్రతి చోటుకి వాడు రీచ్ అవుతున్నాడు. వాడెవడో తెలుసుకొని ఇమ్మీడియట్లీ వాడికి పులి స్టాప్ పెట్టాలి. వాడు ఎలా ఉంటాడు, ఎలా పట్టుకోవాలి, ఎలా ఎలా వాడెవడో గాని భలే మంచి పని చేశాడు. లేకుంటే కోటను నాశనం చేసేవారు. అదేంటయ్య గోరు, వాళ్ళనంటే మీరు నా పీక పిసికేలాగున్నారు. అబ్బే అదేం లేదు దాసన్న, అలా చంపడం తప్పని నా ఉద్దేశం. కావాలంటే పోలీసులకు పట్టించవచ్చుగా. ఇదేం మనసులో పెట్టుకోకు. యా అంటూ ఈ గొప్పోళ్ళు ఎప్పుడెట్టుంటారో ఆ దేవుడికి తెలియాలా. కానిస్టేబుల్స్, బాడీస్ చెక్ చేయండి. సార్, వీరిని చంపిన హంతకుని ఎప్పుడు పట్టుకుంటారు సార్ మీరు? డెఫినెట్గా తొందరలోనే పట్టుకుంటాం. సార్, వాడికి మనకంటే పెద్ద నెట్వర్క్ ఉన్నట్లుంది సార్. లేకపోతే ఇంత కరెక్ట్గా చాలా భద్రంగా ప్లానెడ్గా మర్డర్ చేస్తూ వెళ్తున్నాడు. ఇంతకీ మనం పట్టుకోగలమా సార్ వాడిని? బాబా, త్వరలోనే నీ టైం క్లోజ్ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే వదిలే ప్రసక్తే లేదు. 1 వీక్లో వాడిని అరెస్ట్ చేయకపోతే నా జాబ్కి రిజైన్ చేస్తాను మూర్తి. మీరు ఇలా కమిట్ అయ్యారంటే ప్రమోషన్ పక్కా సార్. మూర్తి, బాడీలో పోస్ట్ మార్టం పంపి. ఓకే సార్. హలో రేయ్, ఏమయ్యారా? 3 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒక్కరు రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు వెళ్ళిన పని ఏమైందిరా? అన్నా, అది నేను తప్పించుకున్నానన్నా. విసిగించకుండా ఏమైందో చెప్పండిరా త్వరగా. 100 కోట్ల వాల్యూ వర్క్ని వరస్ట్ పట్టించారు కదరా. నమస్తే ఎస్ఐ గారు. రండి రండి, కూర్చోండి. ఇల్లు సొంతమేనా? 100%, నో డౌట్, నాదే. సరే కానీ మీరు స్టేషన్కి కొత్తగా ఎంటర్ అయినప్పుడే నా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశా. ఇదిగో ఇప్పుడు అబ్బింది. ఏదేమైనా సరే మీరు వచ్చారు, సంతోషం. దాసన్నా, అయ్యా, టీ తీసుకురా. అట్నే అయ్యా. సారో, కాపీ. దాసన్న అక్కడ పెట్టేళ్ళు. అట్నే అయ్యా. ఎవరితను? తెలిసి అడుగుతున్నారా? దాసన్న మా పనోడు. ఓహో, ఏ ఊరో? తెలీదు. ఓ, ఊరు పేరు తెలియని ఇలా పని మనిషిగా పెట్టుకోవడం మంచిది కాదు. ఓసారి ఆలోచించు. హనుమంతుడు రాముడికి ఏమైనా హాని చేయొచ్చు కానీ దాసన్న అలాంటోడు కాదు సార్. పసి మనసున్నాడు, ఉట్టమాయకుడు. నాకు అలా అనిపించట్లా. ఒకసారి ఆలోచించుకో. నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు
నాకు ప్రాణం పోశాడు. ఆ టైంలో నా కార్లో చాలా డబ్బులున్నాయి. అవేవి దాసన్ ఆశించలే. నీకేం కావాలని అడిగితే నాకేమొద్దు, ఉండడానికి చోటు ఇవ్వండి, మీ ఇంట్లో పని మనిషిగా ఉంటా అన్నాడు. ఇది చాలదా? దాసన్ ఎలాంటి వాడో? ఓ కేసు విషయంలో మీపై డౌట్ వచ్చింది, అందుకే అడుగుతున్నా. సరే, అవసరమైతే స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఎందుకైనా మంచిది మీ పనుడిపై ఓ కన్నేసి ఉంచు. వెళ్ళొస్తా. అదేందయ్యా ఎప్పుడూ లేనిది మందు గుర్తున్నారు కొత్తగా? ఇప్పుడిప్పుడే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నా గుండెని కాల్ చేస్తున్నాయి. వద్దయ్యా, భయం వేస్తుందయ్యా. అయ్యా అయ్యా, నీకు దండం పెడతానయ్యా, నీకు దండం పెడతాయ్యా. అయ్యా అయ్యా అయ్యా. రేయ్, నన్ను కాపాడవనే ఒకే ఒక్క రీజన్తో నిన్ను నా అన్నకన్నా ఎక్కువగా చూసుకున్నా కదరా. కానీ నువ్వేం చేసావు? అయ్యా, నా సామ్రాజ్య పునాదుల్ని అయ్యా పెకిలించేసావు కదరా. అయ్యా అయ్యా సర్వ విధాల అయ్యా నన్ను సర్వనాశనం చేసావు కదరా. అయ్యా అయ్యా, నేనేంది సర్వనాశనం చేసేదేంది? మీ మాటలు వింటుంటే భయం వేస్తుందయ్యా. దాసన్న, ఇంకా నటించాలని చూడకు, చంపేస్తా. ఎస్, ఇప్పుడే నిన్ను చంపేస్తా. రేయ్, నిన్ను నువ్వే షూట్ చేసుకో. రాదయ్యా. రేయ్, ఇలా తీసుకొని ఇలా ట్రిగ్గర్ మీద వేలేసి ఇలా టక్కని ప్రెస్ చేయాలి. అది పేలదని నాకు తెలుసు, ఎందుకంటే ఇందులో బుల్లెట్స్ లేవు. నా మాట వింటావా లేదో అని చిన్న ట్రయలేసా. నువ్వు నిజంగా నా నమ్మిన బంటువే. సరే, నువ్వెళ్ళు. సార్, ఇది కొద్దిగా చూడండి సార్. మై డియర్ స్టాఫ్, సార్. డైమండ్ బాబా కేసు మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఓకే సార్. ఈ రోజు నుంచి మీరు స్టేషన్కి రావక్కర్లేదు. అమ్మయ్యా, హ్యాపీగా పిల్లలతో గడిపేయచ్చు. డ్యూటీ దిగే ముందు సాక్స్తో మాస్క్ కట్టి చంపేస్తారు. వామ్మో, అది తలుచుకుంటేనే భయం వేస్తుంది సార్. స్టేషన్కి రావద్దంటే ఇంకెక్కడో డ్యూటీ చేయమని అర్థం. సరే సార్. ముఖ్యంగా టీ దాబాల దగ్గర, బార్బర్ షాపుల దగ్గర, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ వద్ద కేర్ఫుల్గా నిఘా పెట్టండి. ఏ చిన్న క్లూ దొరికినా అస్సలు వదలకండి. ఎస్ సార్. వచ్చారా? రండి, కూర్చోండి. రమ్మన్నారు ఎందుకు? వెయిట్ వెయిట్, అది చెప్పడానికే రమ్మన్నాను. ఇప్పుడు జరుగుతున్న వరుస మర్డర్లపై మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటి సార్ ఆ నిర్ణయం? మీకు బీపీ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఇది అడగడానికి నా పిలిచింది? నో 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 నో. నేను చెప్పే ఫ్యాక్ట్స్ విని నీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని. ఐ యామ్ పర్ఫెక్ట్. కానీ
ఇతని గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వీడు మా దాసన్నే కదా. ఒట్టి అమాయకుడు. మహానటుడు కూడా. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లకి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. వీటన్నిటికీ కారణం దాసన్నే అని మీరెలా కన్ఫర్మ్ చేశారు? యు ఆర్ రాంగ్. మార్కెట్కి వెళ్ళి ఆకుకూరలు తీసుకురారా అంటే ఆకుకూరలతో పాటు కవర్లో కర్రీలు తెచ్చేవాడు. వాడిని పట్టుకుని క్రిమినల్ అంటారేంటి సార్? చెప్పాను కదా వాడు మహానటుడని. అనుమానంతో కొన్ని సంవత్సరాలుగా సీక్రెట్గా మీ ఇంటిపై నిఘా పెట్టాం. నేను గుప్త నిధులు తీయిస్తున్నానా? అని నేననట్లేదే. చెప్పేది పూర్తిగా వినండి. ఏంటది? సీసీ ఫుటేజ్ ఆధారంగా మర్డర్ జరిగే ముందు రోజు మీ దాసన్న బయటికి వెళ్తాడని మాకు తెలిసిందే. పని పూర్తవగానే సైలెంట్గా మీ ఇంటికి రావడం షర్రా మామూలే. అన్ని జిల్లాల ఫుటేజుల్లోనూ అనుమానంగా మీ దాసన్నే ఉన్నాడు. సో మా డిపార్ట్మెంట్ డ్రా చేసిన ఊహా చిత్రం ఇది. ఇతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి మాకేమంత కష్టం కాదు. త్వరలోనే పక్కా ఆధారాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం. స్వర్ణదేవ్, ఇక మీరు వెళ్ళొచ్చు. ಅಣ್ಣ ಇಲ್ಲೇ ಇದೇನಣ್ಣ. ಸರಿಯಣ್ಣ. ಅಣ್ಣ ಇವತ್ತ ಚಾನ್ಸ್ ಮಿಸ್ಸೇ ಆಗಲ್ಲ. హలో. हेलो, नमस्कार भाई, मैं गोविंद बोल रहा हूँ. ఎక్కడున్నావు? मैं नाग देवता मंदिर के पास हूँ. और एक आदमी किधर है? 1 मिनट, आपके पास आएगा. काम ठीक से पूरा करो वरना. ನೀನು ಗೋವಿಂದ್ ಅಲ್ವಾ? आप गौडरे है ना? ಹಾ. ಜನಗಳಿದ್ದಾರೆ. काम नको, पब्लिक है. ಆದರೆ ವೇಟ್ ಮಾಡಿ, ನೈಟ್ಗೆ ಫಿನಿಶ್ ಮಾಡಿಬಿಡೋಣ. यस. గోల్డ్ కోసం కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్. வணக்கம் சுவாமிஜி. வணக்கம். நிறுத்தடா, எல்லாமே நிறுத்தடு. இப்பட்டம் நல்லாமே இல்லை. ஆசனி முத்துவை உன் துணிய மேலே இருக்கிறேன். இப்போ என்ன நடந்ததோ சொல்ல மாட்டேப்பா. స్వామి, మీరే అలా అంటే నేనేమైపోవాలి? గత కొన్ని సంవత్సరాలుగా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాను. అనుకున్నది ఒక్కటి జరగట్లేదు. అందుకే పరిగెత్తుకుంటూ మిమ్మల్ని నమ్ముకుని వచ్చా. పరిహారం లేదా స్వామి? సరే స్వామి. सावे, 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 ले सावे, सावे, ले सावे, सावे, ले सावे.
హత్యలని వ్యక్తిగత పూర్వకంగా చేస్తున్నారా? ఈ హత్యల వెనక ఎవరున్నారు? ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తారా? చెప్పండి. మేము ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? చెప్పండి. చెప్పండి చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. తప్పుకోండి. అతి కిరాతక హంతకుడు డైమండ్ బాబా ఎన్ని ప్రశ్నలు అడిగినా మౌనంగా ఉన్నాడు. అతని మౌనానికి కారణం ఏంటి? కేస్ నెంబర్ 428/2021 డైమండ్ బాబా. డైమండ్ బాబా, డైమండ్ బాబా, డైమండ్ బాబా. విచారణ ప్రారంభం చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు? డైమండ్ బాబా. అంటే అందరికీ తెలియని పేరు. ఐ మీన్ మీ పేరెంట్స్ పెట్టిన పేరు? విజయ్ భాస్కర్. సి మిస్టర్ విజయ్ భాస్కర్, గుప్త నిధులకు వెళ్లిన దాదాపు 99 మందిని అతి దారుణంగా చంపావని మీపై కేసు నమోదైంది. దీనికి మీరేమంటారు? ఎస్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, విజయ్ భాస్కర్ అనే ఈ ముద్దాయి తను నేరం చేసినట్టు అంగీకరించాడు. దానికి సంబంధించిన సాక్ష్యాలను ఆధారాలతో సహా మీ ముందుంచడం జరిగింది. వాటిని పరిశీలించి ముద్దాయికి కఠిన కారాగార శిక్షను విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను. విజయ్ భాస్కర్ గారు, మీరు ఈ నేరాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా? మీరు ఈ నేరం గురించి ఇంకా చెప్పుకునేది ఏమైనా ఉందా? విత్ యువర్ పర్మిషన్ సార్. సార్, మీకు ఒక చిన్న కథ చెప్పాలి. అదేంటంటే, ఒక చిన్న గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం. అమ్మ, నాన్న, అన్న, చెల్లి. చాలా ముచ్చటైన ఫ్యామిలీ. అమ్మా నాన్నలు కూలి పనులకు వెళ్ళేవారు. 5 సంవత్సరాల చెల్లాయితో కలిసి అన్న రోజు బడికి వెళ్ళేవాడు. సాయంత్రం అందరూ ఒక చోట చేరి చాలా సంతోషంగా ఉండేవారు. తమ పిల్లలకు వాళ్ళు ఎన్నో కథలు చెప్పేవాళ్ళు. ఆ చిన్నారి చెల్లెకు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. వచ్చి రాని మాటలు విని వారి తల్లిదండ్రులు నవ్వుకునేవాళ్ళు, మురిసిపోయేవాళ్ళు. అలా కొంతకాలం గడిచాక ఆ చెల్లాయిపై ఎవరిదో కన్ను పడింది. డెత్ డేటు ఫిక్స్ చేశారు. తన చెల్లితో స్కూల్కు వెళ్తున్న సమయంలో చిన్నారిని ఎత్తుకెళ్లారు. అన్న వారిని వెంబడించాడు. అయినా వారు చిక్కలేదు. చాలా వ్యయ ప్రయాసలకు లోనైనాడు. ఎలాగో ఒకలాగా కిడ్నాపర్స్ ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. నిధి కోసం ఆ చిన్నారిని అతి కిరాతకంగా, ఘోరంగా తన కళ్ళ ముందే నరికి శరీర భాగాలను ఒక్కొక్కటిగా వేరు చేశారు. అప్పుడే ఈ భూమండలం బద్దలయ్యేలా అరవాలనుకున్నాడు సార్. పిల్లాడు కదా సార్, అరిస్తే తనని ఎక్కడ చంపుతారోనని భయంతో ఆ కోపాన్ని, భయాన్ని మునిపంటి లోపలే బంధించాడు సార్. జరిగినదంతా అమ్మానాన్నలకు తెలిపాడు. కుటుంబమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. కేసు ఫైల్ చేశారు సార్. ఆ కుర్రాడు ఒంటరయ్యాడు. ఆ ఒంటరైన కుర్రాడు ఎవరో కాదు సార్, నేనే సార్. నేనే. నాడు దేశం కోసం గాంధీ డూ ఆర్ డై అన్న ఒక్క మాటతో ఎంతోమంది భారతీయులు నేల కొరిగారు. ఆనాడు గాంధీ కరెక్ట్ అయితే నేడు నేను రైట్ సార్. మహాత్మా గాంధీ నడిపిన అనేక ఉద్యమాలలో కొన్ని వేల మంది తమ కుటుంబాలను కోల్పోయారు. వారంతా నేరగాళ్ళైతే నేను నేరగానే సార్. దాదాపు 130 కోట్లున్న మన దేశ జనాభాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది సార్. నా వ్యసనం దేశంలో ఉన్న కోటలను సంరక్షించడమే నాకున్న వ్యసనం సార్. మహాత్మా గాంధీ సంకల్పం గొప్పది. అందుకే మనకు స్వతంత్రం వచ్చింది. నా సంకల్పం కూడా అలాంటిదే సార్. ఈ దేశ జనాభాలో 30% నా సైన్యమే సార్.
మా సైన్యం సంకల్పం ఒక్కటే సార్, అది మన వారసత్వ సంపదలైన దేవాలయాలను, కోటలను రక్షించుకోవడమే ప్రతి ఒక్కరి బాధ్యత. గుప్త నిధుల వేటగాళ్ల సమాచారం తెలిసిన వెంటనే వారితో పోరాడండి, నరబలులను ఆపండి, చేతులు ముడుచుకొని కూర్చోద్దండి. విజయభాస్కర్ గారు, సార్ మీరు ఈ నేరాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా? మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను సార్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి విజయభాస్కర్ తన నేరాన్ని స్వయంగా అంగీకరించిన కారణంగా స్వర్ణదేవిని, తమిళనాడు స్వామీజీతో పాటు దాదాపుగా 99 మందిని చంపిన విజయభాస్కర్ స్వయంగా నేరాన్ని అంగీకరించినందున అతనికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. డైమండ్ బాబా జిందాబాద్, 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 డైమండ్ బాబా జిందాబాద్.